అమరావతి అనేది సంపదని సృష్టించేటటువంటి ఒక పెద్ద సంస్థానం అన్నారు. సృష్టించమనండి. ఒకసారి సృష్టించి అకౌంట్‌లో వేసుకుందాం. మన ప్రపంచ బ్యాంక్‌లో దాచిపెట్టుకుందాం. ఈరోజు రోడ్లేయించమంటే నా దగ్గర డబ్బు లేదు. మంచి మనసుందని. మంచి మనసుతో రోడ్డు రాదే. మంచి మనసుతో కంకర, తారు ఇవన్నీ రాదే. మరి దేనితో వచ్చిద్ది? సంపద సృష్టించేటటువంటి అమరావతి నుంచి అడగండి డబ్బులు. కొంత అకౌంట్‌లో దాచిపెట్టుకుందాం. సో, ఇవి సార్ చేయాల్సింది. మాట ఇవ్వడం తేలిక. దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అందుకనే మాట తప్పను, మడం తిప్పను అనేటటువంటి జగన్ శ్లోకంలో కొట్టిన అంటే చెప్పిన ప్రతీదీ బటన్ నొక్కి ప్రతి పథకం ద్వారా ప్రజలకి ఆ పథకాల రూపంలో కొంత నగదు, కొంత శ్రేయోభం ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అందుకనే అంటారు. ఆఖరికి ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారంట జగనన్న నయమే సామి. నెలకోసారి వస్తాడు, బటన్ నొక్కుతాడు, కొంత డబ్బు రిలీజ్ చేస్తాడు. అందరి అకౌంట్‌లో పడతాయని. ఈరోజు వారిని గెలిపించిన కూటమిని గెలిపించిన ప్రజలే అనుకుంటున్నారు జగనే బెటరు అని. అని అంటూ స్వయంగా ఆయనే చెప్పడం గొప్ప విషయం అండి. సో, ఎనీవే అకౌంటబిలిటీ ఉండాల్సినటువంటి కూటమి ఇన్ని లక్షల కోట్లు ఎటువైపు దారి మళ్లించినియి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినియి, ఎందుకు మిగతా పథకాలు ఇవ్వలేకపోతున్నారు, చదువుకున్న విద్యార్థులకి రీయింబర్స్‌మెంట్ ఇవ్వక సర్టిఫికెట్‌లు ఇంకా కాలేజీ, యూనివర్సిటీలోనే ఆగిపోయినియండి. దయచేసి వాటి వైపు చూడండి. మీరు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా, చదువుకోకుండా ఉద్యోగాలు ఎట్లిస్తారు? మీరు చదువుకోవడానికి అవకాశాలు పెంచండి. వసతి దీవెన ఇవ్వండి. విద్యా దీవెన ఇవ్వండి. నాడు నేడు ప్రోగ్రామ్ కాకపోతే పేర్లు మార్చండి. మీకిష్టం లేకపోతే పేర్లు మార్చండి. మళ్ళీ పెయింట్‌లేయండి. చక్కగా నీట్‌గా చేయండి. మీరు ఇంటికి 4, 5 ఏళ్లకి పెయింట్‌లేసుకుంటారు. మరి ప్రభుత్వాలు మారే స్కూల్‌లు కూడా కొంచెం పెయింట్‌లవి యేసుకొని పిల్లలకి మంచి మంచి భోజనాలు పెట్టాలి కదా! ఆయనెవరో బయటకొచ్చినారు చూడండి గరికపాటి గారు. ఆ! గుడ్డు పెడితేనే మీరొస్తారా? ఆ! స్కూల్‌కి మీరు తినడానికొస్తున్నారా? ఏ తిండి లేకపోతే మీరు స్కూల్‌కి రారా? ఆ! రారండి. కొంత అవకాశాలు మనం కల్పించాలి. మనం పీఎఫ్, కొంత ప్రొవిడెంట్ ఫండు లేకపోతే ఇయన్నీ ఎందుకు పెడుతున్నాం? ఉద్యోగులకి జీతం ఇస్తే సరిపోద్ది. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం? ఇవన్నీ ఎక్స్‌ట్రా బెనిఫిట్స్. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. మీరు మీటింగ్ చెప్పగానే మాట్లాడేసి వెళ్ళిపోతే ఊరుకుంటారా? జనాలు తప్పట్లు కొట్టాలి కదా! తప్పట్లు కొడితేనే కదా మీ మీటింగ్ మీకు ప్రజలకి నచ్చిందని మీకు తెలిసేది. మరి మీరు కోడిగుడ్డు ఇవ్వాలా? నిక్కర్లివ్వాలా? ప్యాంట్లివ్వాలా? చొక్కాలివ్వాలా? మీకెందుకివ్వాలి? ఇవన్నీ ఇస్తే మీరు శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటారనడం తప్పు గదా! పిల్లలు గదా! శోభనం పెళ్లి కొడుకంటే ఎవరో వాళ్ళకి తెలుసా? స్కూల్‌లో చదువుకునే బిడ్డలకి తెలీదు గదా! మీరడిగిన మాటకి వాళ్ళడుగుతున్నారు. శోభనం పెళ్లి కొడుకు మంచం ఎక్కి కూర్చున్నానంటారు. అంటే ఏంటి అంటున్నారు. ఆ చెప్పిన వాడినే అడగండి. ఆయనకేదో అవార్డ్ ఇచ్చారంట. అది వినమ్రంగా వెనక్కిచ్చేస్తే బావుంటదేమో ఆయన హుందాతత్వానికి. తప్పు గదా! పసిబిడ్డల గురించి మాట్లాడేది. ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. అంటూ కోడిగుడ్లు పెట్టాల్సిందే. ఇంత క్యాలరీ ఫుడ్ పెట్టాల్సిందే. ఇదంతా స్టేట్ ఇచ్చింది కాదండి. సెంట్రల్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ ఇచ్చింది. స్టేట్‌లు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఏ స్టేట్ అయినా సరే మధ్యాహ్న భోజన పథకంలో క్యాలరీస్, ప్రోటీన్ తక్కువ పెడితే ఆ స్టేట్ ఖచ్చితంగా అకౌంటబిలిటీ సమాధానం చెప్పాల్సిందే సుప్రీం కోర్ట్‌కి. సో, ఇటువంటి పరిస్థితుల్లో గరిగపాటి లాంటి వారు కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారంటే, గరిగపాటి వారు కూడా సావాసం ఎవరి సావాసం పట్టినారు? చంద్రబాబు గారి సావాసం పట్టి, చంద్రబాబు గారి పక్కన కూర్చుంటే ఇలా కాకుండా ఎలా మాట్లాడతారు? ఇలాగే మాట్లాడతారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు, వీరు వారవుతారు చూడండి. ఆ మాదిరిగా ఇప్పుడు మధ్యలో గుడ్డు లేదు, మంచిగా లేవంటే ఇవన్నీ ఎవరికి ఇబ్బంది? పాపం విద్యాశాఖ మంత్రి గారికి ఇబ్బంది. ఆయన విద్యాశాఖ మంత్రి గారికి సపోర్ట్‌గా ఆయనని నిందించకండి. ఆ! అన్నంలో బల్లి పడితే బల్లి పడదా? ఆహా! బల్లి పడిద్దా? బల్లి పడిన అన్నము, సాంబారు తమరు తింటారా అండి? తింటారా? బల్లి పడదా? బల్లి అనగా పడదా? అన్నంలో పడవా? ఏంటో అవి విడ్డూరంగా చెప్తారు. ప్రాణాలు పోతాయి సార్. పసిబిడ్డలు వాళ్ళు. నేటి బాలలే రేపటి పౌరులు, యువత. వీళ్ళే రాజకీయానికి వెన్నుముకలు. మంచి, మంచి ఆరోగ్యవంతమైన యువతని తయారు చేద్దాం కదా! చేయొద్దా? అదేంటండి మిల్లెట్స్ తినాలి అంటారు. మీరు మిల్లెట్స్ తినండి. మాకు మాత్రం రేషన్ బియ్యం ఇవ్వండి. ఆ రేషన్ బియ్యాన్ని కూడా సముద్రాల్లో దేశాలు దాటిచ్చండి. ఏంటి సార్ ఇది? మేము మాత్రం మిల్లెట్స్ తినాలి, గుడ్లు తినాలంటారు. మరి రేషన్ ఇచ్చే దాంట్లో ఒక నెలకి ఒక 30 గుడ్లు ఇస్తున్నారా? 60 గుడ్లు ఇస్తున్నారా? మనిషికొక గుడ్డు తినమని ఇస్తున్నారా? ఆ! పేదోడు తినకూడదు. వాడు ఆరోగ్యవంతుడైపోతే మన మీద ఎందుకు ఆధారపడతాడు? వాడు విద్యావంతుడైతే మనల్ని ప్రశ్నించడా? వాడు ఆర్థికంగా నిలబడితే మన ఇచ్చే 2000 ఎందుకు తీసుకుంటాడు? ఇందుకోసం కదా సార్ పేదలు ఇంకా ఉండాలి, రేషన్ కార్డులు ఇంకా పెరగాలి అనే ఆలోచిస్తారు ఏ రాజకీయ నాయకుడైనా. సో, దయచేసి విద్యావంతుడైతేనే ఆ కుటుంబం గొప్పగా నిలబడుతుంది. గొప్పగా ఆలోచించగలుగుతారు. 5 ఏళ్లకి వాళ్ళిచ్చే 2000, 5000 కోసం అమ్ముడు పోరు. గొప్పగా ఆలోచిస్తారు. ఆలోచించి ఒక తెలివైన వ్యక్తికే ఓటేస్తారు. సో, ఇవన్నీ కూడా రాజకీయాల్లో రావాల్సినటువంటి మార్పులండి. అది ఏ నాయకుడు తీసుకొచ్చినా వారిని స్వాగతిద్దాం. అంతేకాని ఇలాగా నాయకత్వ దోషంతో మాట్లాడేటటువంటి గరిగపాటి గారు గాని, ప్రవచనకర్తలు ఈ రాష్ట్రానికి కొంత కావాలేమో. కానీ సంఘ సంస్కర్తలు చాలా అవసరం సార్.
ఓకే. ప్రవచనకర్తలు మీరు ఎందుకు రాజకీయ నాయకులు పక్కన కూర్చుంటున్నారు? ఏం అవసరం మీకు? ఒక గుడిలోకెళ్ళి కూర్చోండి. చక్కగా మంచి ప్రసంగాలు చేయండి. ప్రజల్ని చైతన్యపరచండి. భక్త బృందాన్ని పెంచండి. హైందవ ధర్మాన్ని కాపాడండి. హిందూ సనాతన ధర్మాన్ని పెంచండేమో. అది చెయ్యాలి కదా! రాజకీయ నాయకులు పక్కన కూర్చొని తప్పట్లు కొడతారేంటి? మీకేం పని? ఇవాళ ఒకడుంటారు, ఓకే. రేపు ఇంకొకడొస్తాడు. మనకెందుకు? మనం భగవద్గీతలో కృష్ణుడిని పూజించాలి. కృష్ణుడిని పొగడాల. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర సీఎంనో, ప్రధానమంత్రినో కాదు. కృష్ణుడిని పొగడండి. గీతలో ఏం చెప్పాడో చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారో మీరు చెప్పక్కర్లా. టీవీలో వస్తుంది మేము చూస్తాం. చంద్రబాబు ఓకే గారు ఏం మేడం. చేసినారో మీరు చెప్పక్కర్లా. కొన్ని చేసినారు, కొన్ని చేయలేదు మాకు తెలుసు. సో, దయచేసి రాజకీయాలు వాళ్ళు జేస్తారు.